హాయ్ అండి. ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం లైనింగ్ నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టుకొని ఆరబెట్టుకొని తర్వాత ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలాగా, అంచులు మన ఎదురుగా వచ్చేలాగా వేసుకోవాలి. టేప్ తీసుకొని ఆది బ్లౌజ్తో కొలతలు తీస్తున్నాను చూడండి. ముందుగా మొత్తం నడుము లూజు 34 వచ్చిందనమాట. 34ని మార్కింగ్ చేసుకున్నాను చూడండి నేను లైనింగ్ పైనే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, కొలతలన్నీ నీట్గా అర్థమవుతాయి. చెస్ట్ భాగం ఉక్సులు పట్టి దగ్గర నుండి చంక జాయింట్ వరకు కరెక్ట్గా తీసుకోవాలి. అక్కడ నుండి 8.5 ఉంది. ఇప్పుడు చంక రౌండ్ తీసుకోండి. చంక రౌండ్ చూడండి, షోల్డర్ పై నుండి జాయింట్ వరకు మనము ఎక్కడైతే జాయింట్ వేసామో అక్కడి వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా 8.5 ఉంది చంక రౌండ్ కూడా. ఇప్పుడిప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలి, మేము మొదలు పెట్టాలి అనుకునే కొత్త వారికి కూడా నీట్గా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. వీపు పొడవు చూడండి 13 ఇంచు ఉంది. ప్లస్ కింద పైన ఖర్చులు కలుపుకొని 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 14 ఇంచి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మార్కింగ్ కొలతలు అన్నీ కరెక్ట్గా అర్థమవుతాయి, ఏది పొరపాటు కాకోకుండా. చెస్ట్ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు తీసుకోవాలి. ఎక్కువ లాగకోకుండా మరి లూజ్ వదలకోకుండా తీసుకోండి. అప్పుడు నీట్గా చెస్ట్ కరెక్ట్గా వస్తుంది. షోల్డరు 2 ఇంచులు. వీడియోను స్లోగా పెట్టుకొనైనా కొలతలన్నీ నీట్గా చూసుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునేవారు కొలతలు కొంచెం ఇబ్బంది పడకోకుండా అని చెప్తున్నాను. నెక్ పొడవు 10 ఇంచెస్, వెనకల బ్యాక్ మధ్య భాగంలో వీపు పొడవు 5 ఇంచెస్ ఉన్నాయి కదా. మొత్తము కలిపి ఇప్పుడు ఈ మార్కులతో బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా క్రాస్ తీసేసుకోవడానికి ఒక లైన్ వేసేసుకోండి. క్రాస్ తీసేసుకోండి, కింద నీట్గా ఉంటుంది, హెచ్చు తగ్గులు రాకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ముందుగా మనము నడుము లూజు మొత్తం 34 ఇంచు అని చెప్పుకున్నాం కదా. 34ను 4 భాగాలుగా చేయండి. మీకు అర్థం కాకుంటే టేపును 34 దగ్గర నుంచి 4 మడతలు వేయండి. మధ్యలోకి 8.5 వస్తుంది. 8.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఖర్చులలోకి జాయింట్లకు 2 ఇంచి మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ వెనకాల డాట్స్ వేస్తాం కదా, టక్సులు, వాటి కోసం 1 ఇంచి మార్కింగ్ వేయండి. మొత్తం ఇక్కడ 3 మార్కులు వస్తాయి చూడండి. ఇప్పుడు వీపు పొడవు చూడండి, మనము వీపు పొడవు 13 ఇంచి తీసుకున్నాం కదా. ఖర్చులకు పోను కింద పైన అర్ధించి పోను 14 పెట్టుకోండి వీపు పొడవు. వీపు పొడవు అయిపోతాన్ని షోల్డర్ చూడండి, షోల్డరు 5.5 ఇచ్చాను, 5.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందరూ షోల్డర్ చిన్నగా, నెక్ చాలా డీప్గా పెట్టుకుంటున్నారు కాబట్టి 5.5 సరిపోతుందండి. నీట్గా నిదానంగా చెప్తున్నాను చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న మార్కులన్నిటికీ చక్కగా లైన్ వేసుకున్నాం కదా. షోల్డర్ పై నుండి చంక డౌన్, షోల్డర్ 5.5 తీసాం కాబట్టి చంక డౌన్ కూడా 5.5 తీసుకోవాలి. చంకని ఎల్ షేప్లో ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఎల్ షేప్లో మార్కింగ్ వేసుకున్న తర్వాత మధ్య భాగం నుండి టేప్ తీసుకొని ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత 1 నుంచి పైకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్గా కింది లైను పై లైను అటాచ్ అయ్యే విధంగా రౌండ్గా చంక షేప్ తీసుకోవాలి. నెక్ పొడవు 10 ఇంచెస్ అనుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు 2 ఇంచు కానీ 2.5 కానీ పెట్టుకోవాలండి. ఎందుకంటే 34 సైజు బ్లౌజే కదా, అందుకు. కొందరికి షోల్డర్స్ కిందికి వంగినట్లు జారుడుగా ఉంటాయి. అటువంటి వాళ్లకు 2 ఇంచెసే పెట్టుకోండి. ఎందుకంటే బ్లౌజు కిందికి జారిపోదు, భుజాలు నీట్గా కూర్చుంటాయి, పట్టేసినట్టుగా కూర్చుంటాయి. నెక్కు ఒక మార్కింగ్ వేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. కింద అయితే నేను వెడల్పు ఎక్కువ తీయలేదు, వాళ్ళు వెడల్పు వద్దన్నారు కాబట్టి వెడల్పుగా డీప్గా నెక్కు తీయలేదు, కరెక్ట్గా మార్కింగ్ ప్రకారమే తీశాను. ఇప్పుడు మనము షోల్డర్ మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని మధ్యలో నుండి చక్కగా చూసుకొని 4 ఇంచికి హైట్కు ఒక మార్కింగ్ వేసుకోవాలి. అవి వెనకాల టక్స్ కన్నమాట. టక్స్ పట్టడం కోసం 1 ఇంచి చాలు. ఇటువైపు అర్ధించి అటువైపు అర్ధించి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అంతా పూర్తి అయిపోయిందన్నమాట. మనము ఇప్పుడు ఏం చేయాలంటే చంక దగ్గర కింద ఒక అర్ధించి పైకి క్రాస్గా తీసేసుకోవాలి. ఎందుకంటే కింద టక్స్ వేసిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తుందన్నమాట. అలా రాకోకుండా మనం ఆ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము చంక రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాము. చంక రౌండ్ మనము ఫస్ట్ ఎంత అనుకున్నాము, 8.5. చూడండి 8.5. 8.5కు అక్కడ కొంచెము మనకు
తక్కువగా వచ్చింది. 8 వచ్చింది. పైన కుట్లలు లేకపోతుంది కదా! కుట్లలు లేకపోతుంది 8 ఇంచే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఒక అర్ధించి డౌన్‌కు దించుకోవాలి. డౌన్‌కు దించుకొని రౌండ్ షేప్ మార్కింగ్ వేసుకోవాలి. చంక తక్కువొస్తే కిందికి ఒక అర్ధించి, ఎక్కువొస్తే పైకి ఒక అర్ధించి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంతే. అదేం పెద్ద పొరపాటేం కాదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. అంతేనండి. ఇప్పుడు చంక రౌండ్ గొలుస్తా చూడండి. చంక 8:30 కరెక్ట్‌గా ఉంటుంది. పైన ఒక అర్ధించి కుట్లలు లేకపోను. చంక రౌండ్ కరెక్ట్‌గా 8:30. ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం బ్లౌజ్ నీట్‌గా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే కటింగ్ చేసుకోండి నీట్‌గా. ఎక్కడ తప్పులు పోకుండా, హెచ్చు తగ్గులు పోకుండా తీసుకోండి. మీకు వీడియో బాగా నచ్చితే, బాగా అర్థమైందక్క మాకు కటింగు వివరంగా అంటే ఒక కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్‌ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇలా వేసుకుంటే మనము ఇప్పుడు క్రాస్‌గా వేసుకుంటే క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ అన్నమాట. చక్కగా చూడండి కొందరికి స్ట్రెయిట్ కటింగ్ కావాలంటారు. చక్కగా అలా వేసుకొని చక్కగా కటింగ్ చేసుకోవాలి. పీసును మనం ఏ విధంగా పెట్టుకుంటే ఆ కటింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ వేసుకున్నాం. ఫ్రంట్ మాత్రం నెక్కు చూసుకొని కరెక్ట్‌గా జాకెట్‌కు నెక్ ఎంతుంది అని కొలుచుకొని నెక్కు పెట్టుకోండి. నేనైతే 5 ఇంచ్ పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళ చిన్న నెక్ ఫ్రంట్. మీ కస్టమర్ నెక్కుని బట్టి మీరు పెట్టుకోండి. నేనైతే ఫ్రంట్ నెక్ 5 ఇంచి, చంక యాజ్ ఇట్ ఈజ్ అలాగే కింద మాత్రం 2 ఇంచులు మర్చండి. 2 ఇంచి మనం వీపుకి 2 ఇంచి మర్చేసుకొని చుట్టూ మార్కింగ్ వేసేయండి. చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసుకొని చెస్ట్ భాగము పొడవు మధ్య భాగం ఎంతుందో మనం చూసుకున్నాం గదా! షోల్డర్ పై నుండి చెస్ట్ వరకు క్రాస్ పట్టీ వరకు, షోల్డర్ పై నుండి క్రాస్ పట్టీ వరకు చూసుకున్నాం గదా! ముందుగా నెక్ దగ్గర కర్వ్ స్కేల్ తీసుకొని మనము బాక్స్ టైప్ వేసుకున్నాం గదా! అక్కడ ఈ లైను, ఆ లైను టచ్ అయ్యేటట్టు పైన లైను, సైడ్ లైను టచ్ అయ్యేటట్టు రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి నెక్కు. నెక్ రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత మనము షోల్డర్ పై నుండి క్రాస్ పట్టీ వరకు 12.5 ఇంచి చెప్పుకున్నాం గదా! అర్ధించి పైన, అర్ధించి కింద ఖర్చులకు పోను 13.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని మెడ దగ్గర నుంచి క్రాస్ పట్టీ వరకు ఖర్చులలోకి పోను ఎంతుందో చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. మరి చంక దగ్గర నుండి క్రాస్ పట్టీ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి. అక్కడి నుంచి ఆ 3 మార్కింగ్‌లను ఫ్రీ హ్యాండ్‌తో కలిపేసుకోవాలి. లేదా మీరు కర్వ్ స్కేల్‌తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఫ్రీ హ్యాండ్‌తోనే కలుపుకున్నానన్నమాట. చంక సైడ్ క్రాస్ పట్టీ దగ్గర ఖర్చులకు మాత్రమే వదులుకోవాలి. ఫ్రంట్ మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ మనము డాట్ ఏస్తాం గదా! షేప్ డాటు. దానికి గూడా క్లాత్ ఎక్స్‌ట్రా వదులుకోవాలండి. మరి అది చెప్పలేదనుకునేరు. ఇప్పుడు మనము చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ ఒక పావించి తీసుకోండి సరిపోతుంది. చంక డౌన్ పావించి తీసుకున్న తర్వాత రౌండ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేలు రౌండ్ షేప్ ఇచ్చుకోండి. ముందుగా మీకు అర్థం అవ్వడం కోసం పావించి చంక డౌన్ తీసుకుంటూనే ఎల్ షేప్‌లో లైన్ ఏసుకోండి. మార్కింగ్ స్కేల్ తీసుకొని. అప్పుడు మీకు రౌండ్ తిప్పుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. చెప్పాను గదా! పై లైను, కింది లైను కలుపుకుంటూ మార్కింగ్ తీసుకోవాలని. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసేయండి నీట్‌గా. మార్కింగ్ ప్రకారం నీట్‌గా కట్ చేసుకోండి. నిదానంగా చూసి నిదానంగా కటింగ్ చేసుకోండి. మనం వెంటనే టకటకా చేసేసి టకటకా మాకు రాలేదు అంటే అర్థం కాదండి. ఎందుకంటే ఫాస్ట్‌గా మనం చేయలేం కదా! వీడియో చేసినంత ఈజీగా కటింగ్ అయితే చేయలేము. కాబట్టి చెప్తున్నాను. నేనైతే ఒక ఫార్ములా ప్రకారం బిగినర్స్‌కి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు మనము మిగిలిన క్లాత్ ఉంటుంది గదా! హ్యాండ్స్‌కి 4 ఫోల్డింగ్ వేసుకున్నాము. కింద క్రాసులు ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్‌తో తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ కొలుచుకున్నాను. హ్యాండ్ పొడవు ఎంతుంది? లూజ్ ఎంతుందని. హ్యాండ్ పొడవు 10.5 ఉంది వాళ్ళ బ్లౌజు. ఆల్తి బ్లౌజు. మనము 11 ఖర్చులలో లేకపోను. కింద కొంచెం ఎలాగో పట్టీకి వదిలేసాం కాబట్టి పైన ఖర్చులలో లేకపోను ఒక అర్ధించి. హ్యాండ్ రౌండ్ 5.5 ఉందన్నమాట. 5.5 అంటే 5.5 దగ్గర ఒక మార్కింగు. మరి 2 ఇంచి కుట్లల్లోకి. 2 ఇంచి దగ్గర ఒక మార్కింగు. మొత్తం 7.5 వస్తుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 8 అయినా పెట్టుకోవచ్చు. అందరికీ వచ్చే డౌటు. హ్యాండ్ చంక కింద ఎంత డౌన్ వేసుకోవాలి అని. 3.5 డౌన్ ఒక మార్కింగ్ ఏసుకోండి. ఎందుకంటే 3.5 డౌన్ ఏసుకుంటే కింద ముడతలు రాకోకుండా సరిపోతుంది. 3.25 అయినా వేసుకోవచ్చు. ఒక పావించి అటు ఇటు ఏం కాదు. ఆ 3.5 కింద ఒక లైన్ మార్కింగ్ ఏసుకోండి.
మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం కింద 5:30కు ఒక మార్కింగు, కింద 2 ఇంచి కుట్లల్లోకి ఒక మార్కింగు వేసుకున్నాం కదా! వాటిని లైన్ వేసుకోండి స్కేల్ తీసుకొని. లైన్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫ్రీ హ్యాండ్‌తో గానీ, కర్వ్ స్కేల్‌తో గానీ, నేను కర్వ్ స్కేల్ పెట్టి రౌండ్ గీశాను, షేప్ గీశాను చూడండి హ్యాండు. అలాగైనా వేసుకోండి. ఫ్రీ హ్యాండ్‌తో అయినా వేసుకోండి. ఎలా వేసుకున్నా హ్యాండ్ అయితే ఈజీగా నీట్‌గానే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడైతే ముడతలు రాకుండా పర్ఫెక్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మధ్య భాగంలో ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకున్న తర్వాత క్రాసులు తర్వాతైనా మరి కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఎట్లైనా ఒకటే. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద యాజ్ ఇట్ ఈజ్ అలాగే హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసుకొని హెచ్చు తగ్గులు లేకోకుండా మార్కింగ్ చేసుకొని అంతా నీట్‌గా మనం లైనింగ్ పైన కట్ చేసిన బ్లౌజ్ ప్రకారం అంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే నీట్‌గా తీసేసుకోండి. అంతే బ్లౌజ్ రెడీ. కటింగ్ అంతా పర్ఫెక్ట్‌గా మనం కట్ చేసుకున్నా గానీ, స్టిచ్ చేసేటప్పుడు కుట్టడం కూడా పర్ఫెక్ట్‌గా కుట్టాలండి. ఎంతసేపు కటింగ్ పర్ఫెక్ట్‌గా కటింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా చేసుకున్నా, కుట్టడం గూడా అంతే పర్ఫెక్ట్‌గా కుట్టాలి. చూసుకొని నీట్‌గా, నిదానంగా కుట్టుకోవాలి. నేను స్టిచ్చింగ్ వీడియో గూడా పెడతాను. చూసిన వాళ్ళలో ఎంతమంది స్టిచ్చింగ్ వీడియో పెట్టమని కామెంట్ చేస్తారో చూడాలి. ఎక్కువ మంది స్టిచ్చింగ్ వీడియో పెట్టక్క అని కామెంట్ చేస్తే, ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో గూడా పోస్ట్ చేస్తాను. ఇంతేనండి వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్స్ అన్నీ వేసుకొని కరెక్ట్‌గా మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోండి. కొత్తగా ఇప్పుడు నేర్చుకునేవారు మాత్రం ఫుల్‌గా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కోసం ఒక కామెంట్ చేయండి. బ్లౌజ్ మార్కింగ్ నీట్‌గా వేసుకోండి.